రైట్ టు ఇన్ఫర్మేషన్ సమాచార హక్కు ఇది ప్రజలకు ఎంతో ముఖ్యమైనది. భారతదేశం ఒక ప్రజాస్వామ్యం అని ఈ హక్కు మనకి గుర్తు చేస్తూ ఉంటుంది. ఆదర్శ్ సొసైటీ స్కామ్, 2G స్కామ్, కామన్వెల్త్ స్కామ్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ స్కామ్ ఇలాంటి ఎన్నో స్కామ్స్ ఆర్టీఐ యాక్ట్ ద్వారా బయటపడ్డాయి. రీసెంట్గా కేరళలో సెన్సేషనల్ అయిన హేమ కమిటీ రిపోర్ట్ కేరళ స్టేట్ గవర్నమెంట్కి 2019లోనే సబ్మిట్ చేసినప్పటికీ లాస్ట్ ఆగస్ట్లోనే ఆర్టీఐ యాక్ట్ ద్వారా బయటకు వచ్చింది. ఇలా పబ్లిక్ ఆఫీసెస్లో ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ ఇంప్రూవ్ చేయడానికి ఆర్టీఐ యాక్ట్ని ఎన్ఫోర్స్ చేయడం జరిగింది. ఇప్పటికీ 40కి పైగా ఆర్టీఐ అప్లికేషన్స్ ఫైల్ చేసిన అనుభవంతో ఈ వీడియో ద్వారా ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ని, ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ప్రత్యేక ఆర్టీఐ వెబ్ పోర్టల్ కావాలి. ఆర్టీఐ వెబ్ పోర్టల్ ఉంటే ఎక్కువ మంది ఈ హక్కును వినియోగించుకోగలుగుతారు. పేపర్ వర్క్ తగ్గుతుంది, కొరియర్ ఛార్జెస్ ఉండవు, ఈజీగా ట్రాక్ చేసుకోవచ్చు, ఈజీగా అపీల్ చేసుకోవచ్చు, ఈజీగా ఆన్లైన్లోనే పేమెంట్ కూడా చేసుకోవచ్చు. డేట్స్ క్లియర్గా ఉంటాయి కాబట్టి డెడ్ లైన్స్ తప్పకుండా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. దీనివల్ల వ్యవస్థల్లో జవాబుదారీతనం పెరుగుతుంది. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, రాజస్థాన్, యూపీ, మేఘాలయ, హిమాచల్ ప్రదేశ్, చండీగఢ్, పుదుచ్చేరి, ఢిల్లీ, ఈవెన్ మన తెలుగు రాష్ట్రం తెలంగాణలో కూడా స్టేట్ ఆర్టీఐ వెబ్ పోర్టల్స్ ఉన్నాయి. అలాంటిది మన రాష్ట్రానికి లేకపోవడం దురదృష్టకరం. అతి త్వరలో రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ ఆర్టీఐ వెబ్ పోర్టల్ని స్టార్ట్ చేస్తుందని ఆశిస్తున్నాను. నేను బొమ్మిడి సన్నీరాజ్ రానున్న ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాను. నిజమైన ప్రజాస్వామ్యాన్ని స్థాపించాలి. ప్రజలకి వాళ్ళ హక్కుల గురించి తెలియాలి. అవి ఎలా కాపాడుకోవాలో తెలిసేలా చేయాలనే ఉద్దేశంతో, ఆశయాలతో, సిద్ధాంతాలతో ఈ ఎన్నికల్లో నిలబడుతున్నాను. నేను మొదలుపెట్టే ఈ ప్రజాస్వామ్య విప్లవానికి మీ సహకారం కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.